కలిగే నీదు పాలనము పరమౌను వలెని ఈ ధరణియందు జరుగంగా చూడ బెత్లెహేం పురమున చిత్రంబు కలిగే కర్తాది యేసు జన్మించినప్పుడు బెత్లెహేం పురమున చిత్రంబు కలిగే కర్తాది యేసు జన్మించినప్పుడు దేవుని సన్నిధి దీనతనుండ పావనయాత్మ పవిత్రపరచు దేవుని సన్నిధి దీనతనుండ పావనయాత్మ పవిత్రపరచు పాప చేసి అవకాశమిచ్చి జీవంబునొసగి జీవించు నెదలో పావనుడేసు ప్రకాశమిచ్చి జీవింబునొసగి జీవించు నెదలో బెత్లెహేం పురమున చిత్రంబు కలిగే కర్తాది యేసు జన్మించినప్పుడు బెత్లెహేం పురమున చిత్రంబు కలిగే కర్తాది యేసు జన్మించినప్పుడు గతించే రాత్రి ప్రకాశించే శాంతి వితనముగా వికసించనెల్ల గతించే రాత్రి ప్రకాశించే కాంతి వితనముగా వికసించే నెల్ల నూతన ధ్వనితో ప్రతి యేసు క్రీస్తు అతి ప్రేమతోడ అరుదించును నూతన ధ్వనితో ప్రతి యేసు క్రీస్తు అతి ప్రేమతోడ అరుదించును బెత్లెహేం పురమున చిత్రంబు కలిగే కర్తాది యేసు జన్మించినప్పుడు బెత్లెహేం పురమున చిత్రంబు కలిగే కర్తాది యేసు జన్మించినప్పుడు అంధకారంపు పృథివీ వీధులలో మోదంపు మహిమ చోద్యంబు గనరే అంధకారంపు పృథివీ వీధులలో మోదంపు మహిమ చోద్యంబు గనరే బెత్లెహేం పురమున చిత్రంబు కలిగే కర్తాది యేసు జన్మించినప్పుడు
ఉంటుంది. 349 పాడుకుంటా. 349 రెండవ సంఖ్య 346. ప్రేమ మృతదారుల చిందిన మన యేసుకు సమయమే రెండు పాట పాడతాం. ప్రేమ మృతదారుల చిందిన మన యేసుకు సమమెవరు? ప్రేమ మృతదారుల చిందిన మన యేసుకు సమమెవరు? ప్రేమయుతానై నిలచి ప్రేమోకులని పల్కి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమ నగరికి చనియే ప్రేమ నగరికి చనియే ప్రేమ మృతదారుల చిందిన మన యేసుకు సమమెవరు? ప్రేమ మృతదారుల చిందిన మన యేసుకు సమమెవరు? నిశ్చలమైన ప్రేమ జీవికి ఇలాలో కావేది నిశ్చలమైన ప్రేమ జీవికి ఇలాలో కావేది ప్రేమ ద్రోహులే గాని ప్రియమున చేరువాని ప్రేమ ద్రోహులే గాని ప్రియమున చేరువాని చేరిన చెలికాడగురా చేరిన చెలికాడగురా సమయమిదే పరుగిడరా సమయమిదే పరుగిడరా ప్రేమ మృతదారుల చిందిన మన యేసుకు సమమెవరు? ప్రేమ మృతదారుల చిందిన మన యేసుకు సమమెవరు? ఎంత ఘోర పాపులనైనా ప్రేమించునురారా ఎంత ఘోర పాపులనైనా ప్రేమించునురారా పాప భారముతో రారా పాదముల పైబడరా పాప భారముతో రారా పాదముల పైబడరా పాపుల రక్షకుడేసు పాపుల రక్షకుడేసు తాపక నిన్ను రక్షించు తాపక నిన్ను రక్షించు ప్రేమ మృతదారుల చిందిన మన యేసుకు సమమెవరు? ప్రేమ మృతదారుల చిందిన మన యేసుకు సమమెవరు? ఇంత గోపర క్షణను నీల
క్షము చేసేదవేలా ఇంత గొప్ప రక్షణను నేల క్షము చేసేదవేలా రక్షణ దినమిది ఏరా తక్షణమే కనుగొనరా రక్షణ దినమిది ఏరా తక్షణమే కనుగొనరా ఇది ఏ దేవుని వరమో ఇది ఏ దేవుని వరమో ముదమారగచే కొనుమో ముదమారగచే కొనుమో ప్రేమామృతధారల చిందిన యేసుకు సమమెవరు ప్రేమామృతధారల చిందిన యేసుకు సమమెవరు ప్రియమైనటువంటి భగవంతులపాడు వాస్తవ్యులారా, మీ అందరికి కూడా మరొకసారి యేసు ప్రభు వారి యొక్క పుట్టుక అనగా జన్మదినం సందర్భంగా శుభాశీస్సులు మీ అందరికి కూడా కలగాలని కోరుతుంటున్నా. రండి, దేవుని యొక్క వాక్యమైనటువంటి బైబిల్లో నుండి యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించినటువంటి విశిష్టతను మీ అందరికీ కూడా తెలియచేయాలని ఆశిస్తున్నాం. రండి, లూకా సువార్త 2వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకుంటాం. లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుండి 14 వరకు మనం మార్చి చూద్దాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి తమ మందను కాచుకొని చూడగా, చదవండి దయచేసి మీ భాగాన్ని. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ నీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదేమి కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి యొక్క తొట్టిలో పండుకొని మీరు చూచిదరని వారితో చెప్పెను. సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కృష్ణులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయుచుండెను. రండి, ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేస్తాం. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, కరుణించండి. చదవనటువంటి లేఖనాల కొరకై మీకు స్తోత్రాలు. వాక్యం మీది వెలపులుండి వారందరూ మీ ప్రజలు కనుక మీరే వారితో మాట్లాడు. ప్రభువా, నన్ను కూడా మీ ఆత్మతో నింపండి, నడిపించండి, శక్తి సామర్థ్యాలతో నింపండి, ఆత్మ జ్ఞానంతో నింపండి. దేవా, బయటికి బయలు వెళ్ళే ప్రతి మాట జీవమిచ్చున్నటువంటి మాటగా ఉండినట్లు చేయండి. ఈ చల్లపూట ఈ మళ్ళైన స్వరాన్ని అనేకులు ఆస్వాదించడానికి వారికి మంచి మనసు పుట్టించండి. ఈ స్థలము చుట్టూ రక్త ప్రోక్షణ ఆత్మ సంచారము కోరి వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభువు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి,
ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పుట్టక ముందు ఆయన పుట్టేటువంటి సమాచారాన్ని కొందరు గొర్రెల కాపరులకు దేవుడు తన దూతను పంపించి తెలియజేస్తున్నటువంటి విషయాన్ని మనం దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. వెరీ గుడ్ డాడీ. ఓకే ఓకే సరే. ఇక్కడ దేవుని దూత పరలోకము నుండి దిగొచ్చి కొందరు గొర్రెల కాపరులకు ప్రత్యక్షమవుతా ఉంది. అది కూడా రాత్రి సమయమున వారు మందను కాచుకొని చుండగా రాయబడింది. సరే చూడండి దయచేసి 9వ వచనం. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. చూడండి, ప్రభు దూత పొలములో గొర్రెలు కాసుకునేటువంటి ఆ గొర్రెల కాపరుల దగ్గరకు వచ్చి నిలిచినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారు. విషయం ఏంటంటే, ప్రభు దూత వచ్చి వారి మధ్యలో నిలిచినప్పుడు ఒక ప్రకాశమైన వెలుగు వచ్చింది. ఆ వెలుగును చూచి వారు, అనగా వింతైనటువంటి సంగతిని చూచి వారు మిక్కిలి భయపడ్డారు. అంతే కదండి. మనం ఎప్పుడు కూడా సాధారణంగా ఉండేటువంటి వెలుగును చూసినప్పుడు మనకే భయం అనిపించదు. ఒక కరెంటు వెలుగు కానీ, ఒక బ్యాటరీ వెలుగు కానీ, లేదంటే సన్లైట్ సూర్యుని వెలుగు కానీ, మూన్లైట్ చంద్రుని వెలుగు కానీ చూసినప్పుడు మనకు ఎలాంటి భయము వేయదు. అయితే ఒక్కసారి ఆకాశంలో ఒక మెరుపు మెరిస్తే, ఒక ఉరుము ఉరిగితే చూడండి ఎలా ఉంటుంది, అందరూ భయపడతారు. అలాంటి విధంగా ఒక ప్రకాశమైన వెలుగులో దేవుని దూత భూమి మీదకి వచ్చి, విచిత్రం ఏంటంటే గొర్రెల కాపరుల మధ్య దిగి నిలబడింది. ఆ దృశ్యాన్ని వారు చూచి భయపడ్డారు. అనగా గొర్రెల కాపరులు అంటే మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికే. చెప్పండి, వాళ్ళ కులం ఏంటి? గొర్రెల కాపరుల యొక్క కులాన్ని మనం ఏమని పిలుస్తాం ఈ దినాల్లో ఈ భూమి మీద అంటే? యాదవులు, లేదంటే ఇంకో భాషలో పరిభాషలో పిలుస్తాం మనం. ఈ రీతిగా మరి గొర్రెల కాపరులైనటువంటి వారికి దేవుడు తన దూతను పంపించి తన జన్మ రహస్యాన్ని వారికి తెలియజేస్తున్నాడు. చదవండి. ఇప్పుడు భయపడినప్పుడు ఏం రాయబడుతుంది అక్కడ? అప్పుడు ఆ దూత అంటుంది, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. అర్థమైందండి? దూత చెప్పే మాట ఏంటంటే, భయపడకండి మీరందరూ. ఏంటనంటే, ప్రజలందరికీ కలగబోయేటువంటి ఒక గొప్ప సువర్తమానం తీసుకొచ్చాను, అది నేను మీకు తెలియజేయాలని వచ్చాను ఇక్కడికి. ప్రియులారా, యేసు ప్రభువారి యొక్క జన్మము గురించి దూత నోట్లో నుండి జాలువారే మాట ఏంటంటే, సువర్తమానం, ప్రజలందరికీ కలగబోయేటువంటి మా సంతోషకరమైన సంగతి అని చెప్తుంది. అందుకనే ఈనాడు ప్రపంచమంతటిలో అన్ని దేశాలలో యేసుప్రభు యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని వేడుకలు జరుపుకుంటున్నారు. నాట్ ఓన్లీ ఇండియా మాత్రమే కాదు, ఇండియాలోనే క్రైస్తవులు ఉన్నారని కాదు, ప్రపంచం అంతటా చెదిరినటువంటి వారు ఉన్నారు. అన్ని దేశాలలో క్రైస్తవత్వం ఉంది. 99% 200 పైచిలుకు దేశాల్లో క్రైస్తవత్వం ఉంది. అంటే యేసుప్రభు వారు భారతదేశానికే దేవుడు కాదు, యేసుప్రభు వారు తెలంగాణకే దేవుడు కాదు, యేసుప్రభు వారు బొక్కవంతులపాడు గ్రామంలో ఉన్నటువంటి వారికే దేవుడు కాదండి.
దూత ద్వారా పలకబడిన మాట ప్రజలందరికీ అనగా సర్వలోకం మానవాళికి యేసుప్రభువారు దేవుడని ఇక్కడ రాయబడతా ఉంది. చదవండి ఇప్పుడు. ఏంటి సువర్తమానం, ఏంటి మంచి వర్తమానం, దూత తీసుకొచ్చిన వర్తమానం ఏంటి అని గొల్లలు అనగా గొర్రెల కాపురలైన వారు ఆలకిస్తున్నప్పుడు చెప్పడే మాటని తెలుసా? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. పిల్లరా, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. చూడండి, ఇప్పటికే మీకు అర్థమైంది అనుకుంటా. యేసు ప్రభువారు ఎవరో తెలుసా? రక్షకుడు అని దూత నోట్లో నుండి పలకబడుతూ వచ్చింది మాట. యేసు ప్రభువారు ఎంతో గొప్పవాడైనప్పటికీ, మహాదేవుడైనప్పటికీ, రాజులకు రాజు అయినప్పటికీ, ప్రభులకు ప్రభు అయినప్పటికీ, ఆయనకున్న వైభవం భూమి మీద ఎవరికి లేదు, ఏ నామానికి కూడా లేదు. అయితే ఆ వైభవాన్ని విడిచిపెట్టి, పరలోక వైభవాన్ని విడిచిపెట్టి మహాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు సాధారణమైనటువంటి మానవుడిగా కన్యక గర్భంలో వడ్రంగి వారి కుటుంబంలో జన్మించాడు, నరవతారిగా జన్మించాడు. సాధ్యమా అంటారా? అవును, దేవునికి సమస్తము సాధ్యమని బైబిల్ చెప్తా ఉంది. మనుషులకు అసాధ్యంగా ఉండొచ్చు, కానీ దేవునికి సుసాధ్యమే. యేసుక్రీస్తు ప్రభువారు కన్య గర్భంలో జన్మించాడు. ఆమె పేరు మరియా. మరియ అనేటువంటి కన్య గర్భంలో జన్మించాడు. పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం ధరించబడింది. స్త్రీ పురుష కలయిక లేకుండా గర్భం ధరించబడింది. పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధంగానే ఆమె గర్భంలో ప్రవేశించాడు. 9 మాసాలు మోసింది. ఆ తదుపరి ఆయన ప్రపంచానికి నడుబొట్టైనటువంటి బెత్లెహేము పట్టణములో ఆయన జన్మించాడు. అనగా దావీదు పట్టణం అనబడేటువంటి స్థలములో యేసు ప్రభువారు జన్మించాడు. అయితే చూడండి, ఎలాగ జన్మించాడు ఈయన? రావడంతోనే ఎలాగ జన్మించాడు చూడండి. ఏ పేరుతో భూమి మీదకి వచ్చాడు ఆయన? రక్షకుడిగా వచ్చాడు. రక్షకుడు, యేసు అనగా రక్షకుడు. తన ప్రజలను వారి పాపం నుంచి రక్షించువాడు అని ఆయనకు పేరు. ఎవరు తన ప్రజలు? సర్వలోకం నుండే ప్రతి మానవుడు, అనగా స్త్రీ అయినా పురుషుడైనా, వారు చిన్నవారైనా పెద్దవారైనా, గొప్పవారైనా, గనులైనా అల్పులైనా, ఘనహీనులైనా, విద్యావంతులైనా విద్యాహీనులైనా, వారు ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ రంగైనా, ఏ భాషలో ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా ఆల్ ఇంక్లూడ్ అందరూ కలపడుతున్నారు. ఎందుకంటే ప్రజలందరికీ కలగబోయేటువంటి విషయమని. కాబట్టి చూద్దాం రండి, దయచేసి. రక్షకుడుగా ఆయన పుట్టాడా? చదువుదాం. చూడండి దయచేసి, తిమోతి పత్రిక చూడండి దయచేసి. తిమోతి రాసిన మొదటి పత్రిక 4:10 చదువుతారు ఒకరు దయచేసి. 1 తిమోతి అంటే మత్తయి సువార్త ఇక్కడ ప్రకటన దగ్గర ఉంటుంది, ఆదికాండం దగ్గరగా చూసేది. 1 తిమోతి పత్రిక 4:10. మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా, చూడండి రాయబడిందండి, విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని యందు మనం నిరీక్షణ ఉంచి ఉన్నాము గనుక ఇందు నిమిత్తం ప్రయాసంతో పాటుపడుచున్నాం. చూడండి, మొట్టమొదటిగా రాయబడినటువంటి ఒక పదాన్ని మనం గమనిస్తే, ఈ రక్షకుడు ఎవరికంటే రక్షకుడు? ఈయన 1 తిమోతి పత్రిక 4:10 బహు తేటగా చెప్తా ఉంది. మనుషులందరికీ రక్షకుడు అని రాయబడింది.
కదండి, అర్థమైందండి. ఏ కులము, ఏ జాతి, ఏ మతము కాదు. ఏ రంగు వారైనా, ఏ భాష వారైనా, ఏ బీదవారైనా, ధనవంతులైనా, విద్యావంతులైన, విద్యాహీనులైనా, విమానంలో వెళ్ళే వాళ్ళైనా, సైకిల్ మీద పోయే వాళ్ళైనా సరే, ఎవరికి రక్షకుడైనా? మనుషులందరికీ రక్షకుడు. చదవండి దయచేసి. చూడండి, యోహాను రాసిన పత్రిక చూడండి, చదవండి దయచేసి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4:14 వచనం చదువుదాం. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపినట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము అని రాయబడి ఉంది. ప్రియులారా, మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూస్తున్నాం. కాబట్టి యోహాను భక్తుడు రాస్తున్నాడు, కుమారుడు యేసుప్రభువు వచ్చాడు, కుమారుడుగా వచ్చాడు. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఆ తండ్రి అయిన దేవుడు భూమి మీద మనుషులందరూ పాపం చేసి, పాపాన్ని తిని, పాపాన్ని త్రాగి, పాపంలో పరిగెత్తి, పాప నియమాలను అనుసరిస్తూ పాపములోనే వారు చనిపోతున్నారు. కనుక వారికి నిత్యాగ్నిగుణం నరకం ఉంది. ఆ నరక శిక్ష తప్పించబడాలంటే, ఆ నరకం తొలగించబడాలంటే పాపం నుంచి మనుషులు విడుదల పొందాలా, విమోచించబడాలా, పాపానికి ప్రాయశ్చిత్తం జరగాల. కనుక ఆ పాప ప్రాయశ్చిత్తం చేసేది ఎవరయ్యా? మనుషులకు విమోచన కలిగించేది ఎవరు? నీతిమంతులుగా తీర్చేది ఎవరు అనంటే యేసుప్రభువు ఒక్కరే. ఎందుకు అలాగ చెప్తున్నాను గట్టిగా అంటే, ఆయన రక్షకుడిగా వచ్చాడని రాయబడింది బైబిల్లో. ఆయన రావడమే, భూమి మీద ఉద్భవించడమే, భూమి మీద తల్లి గర్భంలో జన్మించడంతోనే ఆ పేరుతో వచ్చాడు, రక్షకుడిగా వచ్చాడు. మనుషులందరూ రక్షకుడిగా వచ్చాడు. అంతేకాదు, మనం చదివినటువంటి 4వ అధ్యాయం 14వ వచనంలో తండ్రి తన కుమారుని లోకరక్షకుడిగా ఉండుటకు పంపించాడంట. ప్రియులారా, మనుషులంటే మట్టి కాదు, మనుషులంటే లోకం అంటే మనుషులు. లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే ఎవరు? మనుషులు. కాబట్టి లోక రక్షకుడుగా ఉండడానికి యేసు ప్రభు వచ్చారు. ఈ విషయాన్నే బైబిల్ గ్రంథం నొక్కి చెబుతా ఉంది. ప్రభుని అంగీకరించిన మేము మీకు వలె మేము కూడా ఒకప్పుడు లోకంలో ఇష్టానుసారంగా జీవించాం, త్రాగుబోతులుగా జీవించాం, తిరుగుబోతులుగా జీవించాం, వ్యభిచార పాపములో, ఇంకా దొంగతనం అనే పాపములో, మోసం అనే పాపములో, జూదం అనే పాపములో, రకరకాల పాపాలు లోకంలో మనుషుడు ఏమైతే కలిగి ఉన్నాడో అవన్నీ ఇక్కడ కూర్చున్నటువంటి మాలో కూడా చాలామంది అక్కడి నుండి వచ్చినటువంటి వారే, ఆ రకాల పాపాల నుంచి వచ్చిన వారే. ఆ పాపాలకు స్వస్తి చెప్పి, ఆ లోక పాపాలకు స్వస్తి చెప్పి నీతి మార్గంలోకి వచ్చారు. నీతిగా జీవించాలని ఆశ కలిగి దేవుని పేరట దేవుని కొరకు జీవిస్తున్నారు. అట్లని మరి మేము జీవించట్లేదండి అనొచ్చు మీరు, కానీ అది మీకు తెలుసు. ఒక చదవండి దయచేసి, మార్క్స్ వార్త చదవండి. మార్క్స్ వార్త 7వ అధ్యాయం చదవండి, 21వ వచనం. మార్కు 7:21 వచనం. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పారు. ప్రియులారా, ఈ చెడ్డవన్నీ ఏం చేస్తున్నాయి? మనుషుని లోపల